కూటమి లీడర్లకు నిద్ర పట్టదు ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మాస్టర్ ప్లాన్ లీక్ అయింది. అతనికని తెలివితేటలేవు, దీని వెనకాల ఏదో కుట్రుంది. జగన్ గారు ఒక కుట్ర పన్నుతున్నారు, టీడీపీలో చీలిక తీసుకుని వచ్చి. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మాయి నా కొడుకుని నమ్మద్దండి. ఆ చీలిక వర్గానికి జూనియర్ ఎన్టీఆర్ గారిని లీడర్ చేయాలని చెప్పి. ఏమిటండి మీరు మాట్లాడేది? దానికోసం కొడాలి నాని, వల్లభనేని వంశీలందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా, నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. అవును బాబు. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడిన తర్వాత లోకేష్ ఎట్లు పెట్టుకుంటా వాడు జూనియర్ గానే ఆపిస్తున్నాడు. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దిగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని గారిని జూనియర్ ఎన్టీఆర్ దగ్గర పంపించి దీని మీద రెస్పాండ్ కాండి, దీని మీద మీరు మాట్లాడండి, దీని మీద మీరు ట్వీట్ చేయండి అన్నారంట. నిజమేనా? చూసారా, దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? నాకైతే తెలియదు, నాకైతే టు బి హానెస్ట్ అయితే నాకు తెలీదు. నాకేం తెలీదు, బాగా తింటాను, తిరుగుతాను. ఏమే నిజాలు ఎవరు మాట్లాడలేదు. నేను నిజాలు చెప్తే కొంపలు పోతాయి. అట్లా కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. ఛాలెంజ్ చూడు, తెలుగు మోడీని జైల్లో వేస్తావా అని చెప్పాడు. మనం అనేది కాంట్రాక్టర్లు, మోడీ టెండర్లు వేసి మోడీ నేనే వేయాల్సిందే కదా. తేజస్వి లోగ్ హై హమారే పాస్. రేపు జనసేన టీడీపీ పవర్ షేరింగ్ లో వెళ్ళి సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటే మళ్ళీ వైసీపీకి ఎదవడం కష్టము. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. వైసీపీగా సీఎం గా పవన్ కళ్యాణ్ అని జాఫర్ కి ఎక్కడ లేని మోజు పడింది పవన్ కళ్యాణ్ మీద, ఆయన సీఎం చేయాలంటాడు. నేనేమంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ పవర్ లో చూసినారు, అతను పవర్ లో అపోజిషన్ లో ఉండింటే ఈ సందర్భంలో అతను డెఫినెట్ గా అతను ఇంకొక లీడర్ గా గ్రో అయ్యే అవకాశం. ఫైనల్ గా మీరు మోడీ గారికి జనసేన సీఎం చేయాలని చెప్పి ఉంటుందా, పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి వైసీపీ పార్టీ అంటే ఎందుకు నరనరాన ఒక ద్వేషం ఏర్పరచుకున్నాడు. అటు చూడు బే. జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకారుడు, పరిపాలన పనికిరాడు. వాస్తవం అధ్యక్ష ఇది. మీటింగ్ లో కూడా 15 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలోకి రాకుండా నేను అడ్డుకుంటాను అని చెప్పి. నేను వస్తాను బాబు, నాకు నిద్ర వస్తుందండి. ప్రజలు చూడాలా, నువ్వు నేను అడ్డుకుంటేది ఏముంటది? అంటున్నారు మీరంటున్న స్ట్రాటజీస్ మా లీడర్ దగ్గర అట్లాంటివి ఏమి ఉండవు. ఈయన ఏదైనా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఉంటాడు. అవతల ఎంతమంది వస్తారో రండి, నేను ఒక్కనే వస్తాను, చూసుకుందాం అనే పద్ధతిలోనే మాట్లాడుతుంటాడు. కానీ అది ఏంటంటారు, ఏదో అంటారు దాన్ని కరెక్ట్ గా. వై నాట్ 175 అని చెప్పి ఏదో ఒగ్గాలని. జగన్ గారు కోరుకుంటున్నట్టు కదా జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో రావాలని. రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు కానీ జరగలేదు, జరగదు, దరిద్రపు జాతకం. ఇది వాళ్ళ అభిప్రాయం, అది టీడీపీ వాళ్ళది. కానీ జగన్ గారు ఎందుకు కోరుకుంటారు జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలని? మేబీ కమ్ములు పత్రబాబు చెప్పక. ఇప్పుడు పాదయాత్ర ఎప్పుడు అనుకుంటున్నారు? నాకు తెలిసి లాస్ట్ 1.5 year లో ఉంటది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను జనాల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తానంటే ఆడి పేరు చెబితేనే నా కాలంలో దూకి చచ్చిపోతానయ్యా. ఇది 2018లో 17లో జరిగిన పాదయాత్ర లాగా ఉండదు. ఏం చేశాడని అసలు జనంలోకి వస్తున్నాడు, ఏం పొడిచాడని వస్తాడంట. ఇక్కడికి రమ్మను, దమ్ముంటి సెంటర్కి రమ్మను, చూసుకుంటాము. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? ఏదో పని చేస్తా, ఆడేం చేశాడో చెప్పాలి, కరెక్ట్ గా చెప్పమను, కరెక్ట్ గా జనంలోకి రమ్మను. సార్ ఇప్పుడు రేపు పాదయాత్రకి వెళ్తారు, మొత్తం రాష్ట్రం అంతా నా కుటుంబం అంటారు. ఇప్పుడు ఒక ప్రశ్న ఎదురు కదా సార్, స్టేట్ మొత్తం కుటుంబం అన్నారు, కానీ మీ కుటుంబం నుంచి మీరు దూరం అయ్యారు కదా. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. 24లో ఓటమికి కారణమైన అంశాల్లో జనాలతో మాట్లాడాలి, ఇంకోటి కొంచెం టంగ్ కంట్రోల్ లో పెట్టుకోవాలన్నది కూడా మార్పు అది కనిపిస్తా ఉంది. రెండోది, ₹1 ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను, వాటిలో మొదటి పని ఇదే. నిజాయితీకి చెప్పండి, 1-2 సెట్ అయింది, ఇంకో అంశం ఇంకా సెట్ అయ్యి కాలే. ఏది? చెల్లి తల్లితో గొడవలు. దాని గురించి మాట్లాడితే నా నోట్ నుంచి మంచి మాట్లాడాలో చెప్తానా. పెద్ద బిగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, అమరావతికి సింగిల్ రాజధాని, కట్టుబడి ఉంటాం, కేతిరెడ్డి ప్రకటన. బ్రేకింగ్ న్యూస్ అన్న. డెఫినెట్ దానికి ఏముంటుంది చెప్పండి, చట్ట ప్రకారం ఏది ఉంటే అది పోతాం. మళ్ళీ మన బొత్స సత్యనారాయణ గారు ఎందుకు అన్నారు మేము అధికారంలోకి వస్తే విశాఖపట్నం రాజధాని అని? ఏమని ఇప్పటికీ మేము అదే చెప్తున్నాం కదా. మస్తు మాట్లాడతా నేను.
మోస్ట్ లూజ్ మనిషిని నేను తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. వాళ్ళు ఎందుకు కన్ఫ్యూజన్ చేస్తున్నారు విశాఖపట్నం అని చెప్పి? ఎవరు ఇప్పుడు మేం కాదు కన్ఫ్యూజన్ చేస్తుండేది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన